తీసుకున్న డెసిషన్. మరొక 10 రోజులు లాక్డౌన్ పొడిగిస్తూ తెలంగాణలో డెసిషన్ తీసుకున్నారండి. ఉదయం 6 నుంచి ఇప్పటిదాకా 1 గంట వరకు ఉండే రిలాక్సేషన్స్ ని 5 గంటల వరకు పెంచారు. ప్లస్ ఇంకో గంట ఎక్స్ట్రా బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి చేరుకోవడానికి. సో 6 to 6 యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. 6 నుంచి ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మాత్రం చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్ అమలవుతుంది. దాని గురించిన వార్త చూద్దాం. టీకా వేస్ట్ చేస్తే కోటాలో కోత. సో కేంద్రం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఎట్లా ఇస్తారో కేంద్రం డెసిషన్ తీసుకుంది. June 21 నుంచి టీకాలు ఉచితంగా ఇవ్వాలి అందరికీ అని చెప్పి. సో ఏ రాష్ట్రంలో కేసుల తీవ్రత ఎట్లా ఉంది, అక్కడ టీకా వేస్టేజ్ ఎట్లా ఉంది, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ టీకాలు కేటాయిస్తామని చెప్పింది. దాని గురించి వార్త చూద్దాం. యాంటీబాడీస్ కోవిషీల్డ్ తో ఎక్కువ, కోవాక్సిన్ కంటే 2.3 రెట్లు అధికంగా కోవిషీల్డ్ తో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయట. హెల్త్ సిబ్బందిపై వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ సిబ్బందిపై చేసిన స్టడీలో వచ్చిన రిజల్ట్ ఇది. దాని గురించి వార్త చూద్దాం. రైతులకు ట్రైనింగ్ లేదు, మీటింగులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు అసలు ఇది ఎక్కడ జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణలోనే మనం మొదలు పెట్టినామని చెప్పి చాలా మాటలు చెప్పిండ్రు. బట్ అవన్నీ కూడా ఉత్తగానే కనిపిస్తున్న పరిస్థితి. అండ్ సగం మంది గిరిజనులకు ఇండ్లు లేవు. రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి చాలా 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 దుర్భరంగా ఉందండి. దాని గురించి వార్త చూద్దాం. కేసీఆర్ కు జనమే బుద్ధి చెప్తారు అని చెప్పి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మరో కురుక్షేత్రం మొదలైంది హుజురాబాద్ లో అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దాని గురించి వార్త. పోలీసుల కిడ్నాపర్ల జర్నలిస్ట్ రఘుని ఎత్తుకెళ్లిన తీరుకు సంబంధించి నిన్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దాని మీద పెద్ద ఎత్తున విపక్షాలు ఫైర్ అయ్యాయి. దాని గురించి వార్త చూద్దాం. ఇట్లా బోల్డ్ అని వార్తలు వచ్చే వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టండి, మీకు వార్తలన్నీ వినిపిస్తా. చలో స్టార్ట్ చేసినా మీరు కూడా షేర్ కొట్టండి. మనం ఫస్ట్ బ్యానర్ ఐటమ్ చూద్దాం. ఈ నెల నుంచి పిఆర్సీ అమలు చేయాలని డెసిషన్ తీసుకున్నారండి. పెంచిన పిఆర్సీ మనకు తెలుసు, దానికి సంబంధించి ఇంకా సంతకం జరగలేదు. సో ఎప్పుడెప్పుడు అని చెప్పి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. జూన్ నెల జీతం నుంచే అంటే నెక్స్ట్ మంత్ నుంచే ఈ పిఆర్సీ అందుకుంటారు ఉద్యోగులు. 9,21,000 మందికి ప్రయోజనం కలగబోతోంది. 2018 జూన్ 1 నుంచి నోషనల్ బెనిఫిట్, అలాగే 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్, ఏడాది ఏప్రిల్ 1 నుంచి క్యాష్ బెనిఫిట్ ఇవన్నీ వర్తింప చేస్తామని చెప్పి కూడా చెప్పారు. కొత్త రేషన్ కార్డుల గురించి డెసిషన్ తీసుకున్నారు. దవాఖాన్లపై స్టడీ చేయాలన్నారు. క్యాన్సర్ సెంటర్లు, వరంగల్లో పెద్ద ఆసుపత్రి, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, ఇట్లా చాలా ఇష్యూస్ కి సంబంధించి డెసిషన్స్ తీసుకున్నారు. సో లాక్డౌన్ ని మాత్రం మరొక 10 రోజులు పొడిగిస్తున్నట్లుగా డెసిషన్ తీసుకుంది. చెప్పానుగా సడలింపుల సమయాన్ని మాత్రం పెంచారు. అండ్ గురువారం నుంచి ఈ నెల 19 దాకా ఈ ఆంక్షలన్నీ కూడా కొనసాగుతాయని చెప్పన్నారు. నిన్న మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. చాలా సుదీర్ఘంగా మధ్యాహ్నం 2 గంటలకు మొదలై రాత్రి 11 దాకా నడిచిందండి. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మెయిన్ గా ఇంకా కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రాని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 7 నియోజకవర్గాలు మాత్రం మధ్యాహ్నం 1 గంటతోనే రిలాక్సేషన్స్ బంద్ అవుతాయి. అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచే స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. మే 12 నుంచి లాక్డౌన్ అమల్లో ఉంది మన రాష్ట్రంలో, మనకు తెలుసు. మొదట్లో మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఇచ్చే రిలాక్సేషన్స్, ఆ తర్వాత 1 గంట వరకు పెంచారు. ఇప్పుడు దాన్ని 5 గంటల వరకు పెంచుతూ డెసిషన్ తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా సరే ఇంకా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆ ప్రమాదం ఉంది కాబట్టి అవసరమైన మౌలిక వసతులు, మెడిసిన్ సిబ్బందిని సమకూర్చుకోవాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, అలాగే నల్గొండ జిల్లాలోని నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఏదైతే 1 గంట వరకు లాక్డౌన్ రిలాక్సేషన్స్ నడుస్తున్నాయో వీటిని ఇట్లానే కంటిన్యూ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఇంకా చాలా డెసిషన్స్ తీసుకున్నారు. దాని గురించి లోకల్ పేజీలో చూద్దాం. టీకాకు సంబంధించి రాష్ట్రాల జనాభా, అక్కడున్న కరోనా కేసుల సంఖ్య, అక్కడ దాన్ని బట్టి కరోనా వ్యాక్సిన్స్ కేటాయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. టీకాలను ఎక్కువగా వృధా చేస్తే ఆ రాష్ట్రాలకు ఇచ్చే కోటాలో కోత కూడా పెడతామని చెప్పి చెప్పింది. నిన్న కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల 21 నుంచి ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి. సంస్థలు తయారు చేసే వ్యాక్సిన్ డోసుల్లో 75% కేంద్రమే కొంటుంది. మిగతా 25% డోసుని ప్రైవేట్ ఆసుపత్రులకి కంపెనీలు అమ్ముకోవచ్చు అని చెప్పి కూడా కేంద్రం చెప్పింది. దాని గురించి కూడా లోకల్ పేజీలో చూద్దాం. రైతులకి మనకి రైతు వేదికల గురించి గత సంవత్సరం అక్టోబర్ 30న జనగామ జిల్లా కొడకండ్లలోని రైతు వేదిక ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ రైతు వేదికలు లేవు. మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. మన దగ్గర చరిత్రకు శ్రీకారం చుట్టినాం. వీటి కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈ ఖర్చు ఒట్టిగానే పెట్టలే, గొప్ప ఉద్దేశం, వ్యూహంతో, పటిష్టమైన అవగాహనతో వీటిని కట్టినం తప్ప తమాషా కాదు. ఈ రైతు వేదిక ఒక ఆటం బాంబ్, అద్భుతమైన శక్తి. రైతు వేదికల్లోకి పోతే మాకేం వస్తుంది అనుకుంటున్నారేమో, అందులోకి పోతే బంగారం వస్తుంది, బతుకు వస్తుంది. ఈ వేదికలు వేస్ట్ కావద్దు. ఈ 2600 క్లస్టర్లు వస్తే రైతుల ఐక్యమత్యం ఏంటో చూపిస్తాం. ఇంత ఘనంగా చెప్పారు.
మనం అక్కడ పక్కనే ఒక ఫోటో చూడొచ్చు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక కుర్తివాడలో కట్టిన రైతు వేదికల్ని ఆర్థిక మంత్రి హరీష్ కొన్ని నెలల క్రితమే ఆర్భాటంగా ప్రారంభించారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు పంటల సాగుపై శిక్షణ ఇస్తారేమో, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే అవకాశం వస్తుందేమో అని రైతులు ఆశపడ్డారు. యాక్చువల్ రైతు వేదికలు స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా అదే. అయితే 2 చోట్ల కూడా రైతు వేదికలు వడ్ల బస్తాలతో నింపేసిన పరిస్థితి. వీటిని అసలు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు ఖాళీ చేస్తారో, ఎప్పుడు కుర్చీలు వేసి ట్రైనింగ్ ఇస్తారో ఎవరికి అర్థం కాని సిచ్యుయేషన్. సో దాని గురించిన ఫోటో అది. మన లోకల్ పేజీలో వార్త కూడా చూద్దాం. రాష్ట్రంలో అడవి బిడ్డల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని చెప్పి మనం అక్కడే ఒక ఆర్టికల్ చూడొచ్చండి. కనీస సౌకర్యాలు లేక గిరిజనులు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారట. కేంద్ర గిరిజన శాఖ 2021 రిపోర్ట్ లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 300 కుటుంబాలకి అసలు కనీసం లెట్రిన్ సౌకర్యం కూడా లేదు. 12% ఇళ్లకి కరెంటు లేక ఇంకా కూడా కెరోసిన్ పైనే ఆధారపడి బతుకుతున్నారు. ఎస్టీలపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ లో ఇచ్చారు. అండ్ గిరిజనుల కోసం ఏదైతే ప్రత్యేకంగా ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తారో అసలు ఆ నిధుల్ని ప్రభుత్వం సరిగా ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి రిపోర్ట్ లో తెలిసింది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. దాని గురించి మన లోకల్ పేజీలో చూద్దాం. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో పండ్ల బండి దగ్గర నిల్చున్న జర్నలిస్ట్ రఘును బలవంతంగా లాక్కెళ్లి కారులోకి ఎక్కిస్తున్న మఫ్టీలో ఉన్న పోలీసులు అని చెప్పి మనం ఫోటో చూడొచ్చు. నిన్న చాలా మంది చూసే ఉంటారు టీవీలో. సో దాని గురించి కూడా లోకల్ పేజీలో చూద్దాం. సెకండ్ పేజ్ వద్దామండి. సెకండ్ పేజ్ వస్తే పొద్దంతా ఓపెన్. సో లాక్డౌన్ రిలాక్సేషన్ కి సంబంధించి నిన్న కేబినెట్ తీసుకున్న డెసిషన్ సంబంధించిన వార్త ఇది. సో ఆ 7 నియోజకవర్గాల్లో రాష్ట్ర వైద్యాధికారులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో పర్యటించి పరిస్థితిని చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాని ఆధారంగానే అక్కడ మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకే రిలాక్సేషన్స్ అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 100% ఉద్యోగులతో మొత్తం కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రంలో సర్కారీ దవాఖానాలు ఎట్లున్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉంటుంది కమిటీ. మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ కూడా సభ్యులు ఉంటారు. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు శ్రీలంక కూడా వెళ్లి ఈ సబ్ కమిటీ అక్కడ ఏం జరుగుతోందో పరిశీలించి అవన్నీ స్టడీ చేసి ఒక నివేదిక ఇవ్వబోతుంది. అండ్ జిల్లాకు క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారండి. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర పట్టణాల్లో 100 పడకల ఆసుపత్రులు నిర్మించాలి. ఇప్పుడున్న దవాఖానాలను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. అలాగే సూర్యాపేటలో 50 పడకలతో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకి పెంచాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే మనకు తెలుసు థర్డ్ వేవ్ లో ఎక్కువగా చిన్నపిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి రకరకాల వార్తలు, హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఈ డెసిషన్స్ చాలా ప్రయారిటీగా కనిపిస్తున్నాయి. అన్ని హాస్పిటళ్లలో పేషెంట్ల, అటెండెంట్ల కోసం వసతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. వెంటనే దీనికి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించింది అధికారుల్ని. అండ్ సిరిసిల్ల, ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించాలని చెప్పి కూడా సూచించింది. జిల్లా కేంద్ర హాస్పిటళ్లలో 19 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈ కేంద్రాల్లో మనకు తెలుసు ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 2D ఈకో ఇట్లాంటి అనేక అత్యాధునిక యంత్రాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి స్పష్టం చేసింది. హైదరాబాద్, వరంగల్, సిద్దిపేటలో ఎలర్జీ జబ్బులకు ట్రీట్మెంట్ అందించే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పన్నారు. అలాగే మరిన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, క్యాన్సర్ రోగుల కోసం జిల్లా కేంద్రాల్లో కీమో, రేడియోథెరపీ ఇవన్నీ చేసేలాగా క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పన్నారు. అండ్ అన్ని హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్ కంపల్సరీ అని చెప్పారు. ఆర్థోపెడిక్, న్యూరాలజీ విభాగాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. రానున్న 2 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రంలో పేదలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని హరీష్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సబ్ కమిటీని సూచించారు. అండ్ వరంగల్లో ఎయిమ్స్ తరహా హాస్పిటల్, సెంట్రల్ జైల్ మనకు తెలుసు ఆల్రెడీ సెంట్రల్ జైల్ నుంచి ఖాళీ కూడా చేస్తున్నారు. ఈ సెంట్రల్ జైల్ స్థలంలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నర్సింగ్, మిడ్వైఫరీ, ల్యాబ్, రేడియాలజీ, డయాలసిస్ టెక్నీషియన్ లాంటి కోర్సులు సర్కారీ దవాఖానలో, మెడికల్ కాలేజీలో అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. అండ్ 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సుమారుగా పెండింగ్ లో 4,46,169 అప్లికేషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా 15 రోజుల్లోగా పరిశీలించి కార్డులు జారీ చేయాలని చెప్పి అధికారులని ఆదేశించారు. అండ్ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. రేషన్ డీలర్ల సమస్యలు, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు వీటన్నిటిని పరిష్కరించేందుకు దాని గురించి. అండ్ వానాకాలం సీజన్ కి రైతుల్ని రెడీ చేయండి అని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించిందండి అధికారులని, వ్యవసాయ శాఖ అధికారులని. నిరుడు వానాకాలం, యాసంగి సీజన్ లో కలిపి 1,06,03,927 ఎకరాల్లో వరి సాగు జరిగింది. సుమారు 3 కోట్ల టన్నుల
వడ్లు దిగుబడి వచ్చిందని చెప్పి ప్రభుత్వం కేబినెట్ అనింది. అండ్ రాష్ట్రంలో 2601 క్లస్టర్స్ లో ఏఈఓలు అందుబాటులో ఉంటూ రైతుల పంటలకి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పింది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి కేబినెట్. ఒక హైదరాబాద్ తప్ప రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకి అనుమతి ఇచ్చింది. ఒక్కో జోన్ 250 ఎకరాలకి తగ్గకుండా ఏర్పాటు చేయాలన్నారు. అందులో రైస్ మిల్లులు ఉంటాయి, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. అండ్ రూల్స్ అన్ని పాతవేనండి. యాక్చువల్లీ అన్ని రకాల వ్యాపారాల కార్యకలాపాలు మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించుకోవచ్చు. జస్ట్ టైం ని పెంచారంతే. షాపులు, ఆఫీసులు, సంస్థలు ఇవన్నీ కూడా సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. అండ్ రాష్ట్ర సరిహద్దులకు సంబంధించి ఈ పాస్ ఉంటే వాహనాల్ని వాటిని మాత్రమే అనుమతిస్తారు. ఆర్టీసీ, సెట్విన్, మెట్రో రైల్, టాక్సీలు ఇవన్నీ కూడా సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఆఫీసులు ఇవన్నీ కూడా కంపల్సరీ కరోనా రూల్స్ పాటిస్తూ నిర్వహించుకోవచ్చు. వివాహాలకి 40 మంది, అంత్యక్రియలకి 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. సామాజిక, రాజకీయ పరమైన, మతపరమైన, క్రీడా, సాంస్కృతిక, విద్యాపరమైన సమావేశాలు ఏవి కూడా జరగవు. అంగన్వాడీ కేంద్రాలు మూసి ఉంటే పౌష్టికాహారాన్ని మాత్రం ఇంటికి వెళ్లి అందజేయాలని చెప్పన్నారు. గర్భిణులు ప్రసవం కోసం హాస్పిటల్కి వెళ్లేందుకు కూడా మినహాయింపు ఇచ్చారు. అండ్ పూర్తి అనుమతి ఎవరికి ఉంటుందంటే యాజ్ యూజువల్ మెడికల్ సిబ్బంది, హాస్పిటళ్లు, వ్యాక్సిన్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, తాగునీరు, కరెంటు సిబ్బంది, నేషనల్ హైవేస్ పై ఉన్నవి, అండ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, నిత్యావసరాలు సరఫరా చేసేవాళ్ళు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇంటర్నెట్, ఎల్పిజి సిలిండర్లు, సరుకు రవాణా వాహనాలకి జిహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 9 నుంచి మార్నింగ్ మరుసటి రోజు 11 గంటల వరకు అనుమతి ఉంటుంది. పూర్తిగా క్లోజ్ చేసేవి ఏంటంటే సినిమా హాళ్లు, మాల్స్, పబ్స్, క్లబ్స్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా జిమ్స్, స్టేడియంస్ ఇవన్నీ పూర్తిగా బంద్ ఉంటాయి. పిఆర్సీ కూడా ఆమోదం ఇచ్చారండి. ప్రభుత్వోద్యోగులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో దానికి ఓకే చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా పెన్షనర్స్ అందరికీ కూడా 30% ఫిట్మెంట్ ప్రాక్టీస్ తో అసెంబ్లీలో చేసిన ప్రకటనకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జూన్ నుంచి అమలు చేయబోతున్నారు. సో 9,21,037 మందికి ఇది ప్రయోజనం కలగబోతోంది. 180 రోజులు ఈ కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేస్తున్నట్లుగా డెసిషన్ తీసుకున్నారు. అండ్ హెచ్ఆర్ఏ పై పరిమితిని తొలగించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. అండ్ డిజిటల్ సర్వేతో రైతులకి ఈ భూములకు పూర్తి స్థాయి రక్షణ వస్తుంది అని చెప్పి కూడా రెవెన్యూ శాఖ కేబినెట్ దృష్టికి తీసుకెళ్లిందండి. ఈ ఆర్ఓఆర్ చట్టం 2020 ప్రకారం రాష్ట్రంలో 99% వ్యవసాయ భూములు ఎలాంటి సమస్యలు లేకుండా ధరణిలో నమోదయ్యాయని చెప్పి అధికారులు చెప్పారు. రైతులు కాస్తులో ఉన్న భూములకు భౌతికంగా ఉండే హద్దురాళ్లు వీటన్నిటిని డిజిటల్ రూపంలోకి మారతాయని చెప్పి కూడా అన్నారు. అయితే ఇక వ్యవసాయ భూముల సెటిల్మెంట్ అనే వ్యవహారం ఉత్పన్నం కాదు, మొత్తం అన్ని కూడా డిజిటలైజ్ అయిపోతాయని చెప్పి కూడా వీళ్ళు చెప్పారు. 9 గంటల పాటు జరిగింది కేబినెట్ సమావేశం. అయితే ఈ సమావేశంలో హుజురాబాద్ ఇష్యూ మీద కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అసలేం టెన్షన్ వద్దు, హుజురాబాద్ లో ఖచ్చితంగా మనమే గెలుస్తామని చెప్పి సీఎం కేసీఆర్ అన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈటల్ని బర్తరఫ్ చేసిన రోజుతో పోలిస్తే రోజు రోజుకి పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. 95% కాడర్ కానీ, లీడర్స్ కానీ, ప్రజా ప్రతినిధులు కానీ అందరూ మన పార్టీ లైన్ లోనే పనిచేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన కేబినెట్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే మాటలు లేవు, అన్ని ప్రెస్ నోట్లే. రాష్ట్ర కేబినెట్ తీర్మానాలు కానీ, ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్ని కానీ వీటన్నిటిని వెల్లడించేందుకు సీఎం, మంత్రులు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రాని పరిస్థితి. కేవలం ప్రెస్ నోట్లు ఇచ్చి వదిలేస్తున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్, ఎస్పెషల్లీ లాక్డౌన్ లాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు స్వయంగా సీఎంఓ లేకపోతే ఐఎన్పిఆర్ కి సంబంధించిన వాళ్ళు రావాలి. ఇప్పుడు ఐఎన్పిఆర్ శాఖ కూడా సీఎం దగ్గరనే ఉంది. అయినా సరే ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఐఎన్పిఆర్ నుంచి శాఖ నుంచే బ్రీఫింగ్ ఉండేది ప్రెస్ కి. బట్ ఇప్పుడు అసలు ఏమీ కూడా జరగట్లా. సీఎం తో పాటు మంత్రులు అందరూ కూడా మీడియాకి దూరంగానే ఉంటున్నారు. ఫస్ట్ వేవ్ లో అయితే చాలా హడావుడి చేశారండి, మనకు గుర్తుండే ఉంటుంది. కేబినెట్ అవ్వంగానే ప్రెస్ మీట్లు పెట్టి గంటలు గంటలు మాట్లాడి చాలా హడావుడి చేసేవారు. బట్ ఆ తర్వాత ప్రెస్ మీట్లు అనేవి బాగా తగ్గిపోయిన పరిస్థితి. దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, సాగర్ బై ఎలక్షన్ సందర్భంగా ఒక 4 సార్లు మాత్రం పబ్లిక్ మీటింగ్స్ లో సీఎం కేసీఆర్ పార్టిసిపేట్ చేశారు. జిహెచ్ఎంసీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి, అంతే. ఆ తర్వాత ఎప్పుడు కూడా పెద్దగా మాట్లాడలేదు. లాక్డౌన్ టైంలో నిరుడు మే నెలలో కరోనా ఫస్ట్ వేవ్ అండ్ లాక్డౌన్ టైంలో ప్రగతి భవన్ లో చివరిసారిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత 4 సార్లు కేబినెట్ భేటీ జరిగింది. ఏడాది కరోనా సెకండ్ వేవ్ మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది మనకు తెలుసు. ఈ టైంలో 2 వారాలు ఆయన కరోనా సోకి ఐసోలేషన్ లో ఉన్నారు సీఎం. తర్వాత నుంచి రివ్యూలు, వరుసగా 3 సార్లు కేబినెట్ భేటీలు నిర్వహించారు. అయినా సరే మీడియాకి దూరంగా ఉండిపోయారు. సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంత్రులు కూడా చాలా గప్చుకుంటున్నారు. మీడియాతో ఏమి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లా. వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీడియా పలకరిస్తే జస్ట్
నవ్వేసి వదిలేస్తున్నారు తప్ప మాకేం తెలియదు అన్నట్లుగా అన్నింటినీ దాచిలించుకుంటూ వెళ్తున్న పరిస్థితి. సేమ్ మొన్న కూడా మే 30న జరిగిన కేబినెట్ నిర్ణయాలు కూడా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తర్వాత సీఎంఓ నుంచి ప్రెస్ నోట్ వచ్చింది. అంతే తప్ప ఎవ్వరు మీడియా ముందుకు వచ్చి అసలు ఏమీ చెప్పిన పరిస్థితే లేదు. నిన్న జరిగిన కేబినెట్ భేటీ అయితే 9 గంటల పాటు సాగింది. లాక్డౌన్ తో పాటు కరోనాని కట్టడి చేసే చర్యలు, ఉద్యోగులకు పిఆర్సీ వేతనాలు, ఇట్లా చాలా ఇష్యూస్ వచ్చాయి. బట్ ఏది కూడా ఎవరు బయటకు వచ్చి వెల్లడించలా. యథావిధిగా ఒక సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ మాత్రం వచ్చిన పరిస్థితి. సో దాని గురించిన వార్త. కొత్తగా మన రాష్ట్రంలో 1897 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లుగా హెల్త్ బులెటిన్ లో చెప్పారండి. సో ఇందులో 15 మంది చనిపోయినట్లు కూడా చెప్పారు. మృతుల సంఖ్య 3409కి చేరింది అని చెప్పారు. సో దాని గురించిన వార్త. గాంధీలో బ్లాక్ ఫంగస్ పేషెంట్ల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇట్స్ అ వరింగ్ థింగ్. నిన్న మొన్నటి వరకు 200 ఉండే బ్లాక్ ఫంగస్ పేషెంట్ల సంఖ్య. అమాంతం మంగళవారం నాటికి 300 దాటిపోయాయి. సో ఒక్క రోజే 17 బ్లాక్ ఫంగస్ సర్జరీలు చేసినట్లుగా డాక్టర్స్ చెప్తున్నారు. బట్ కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య గాంధీలో తగ్గుతోంది. దాని గురించిన వార్త. అండ్ కరోనాతో పేరెంట్స్ కోల్పోయిన పిల్లలని ఉచిత విద్య అందించే దిశగా డెసిషన్ తీసుకున్నారండి. శ్రీ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గౌరీ సతీష్ ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇంటర్, డిగ్రీ విద్య ఉచితంగా అందిస్తాం మా విద్యా సంస్థలో అని చెప్పి శ్రీ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గౌరీ సతీష్ చెప్పారు. 10th పాస్ అయిన వారికి ఇంటర్ పాస్ అయిన వారికి డిగ్రీలో ఎలాంటి ట్యూషన్ ఫీజు తీసుకోకుండా ఉచితంగానే వాళ్ళకి విద్యను అందిస్తామని చెప్పి ఆయన చెప్పారు. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్. అండ్ ప్రైవేట్ లో వ్యాక్సిన్ రేట్లు ఫిక్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుందండి. సో మనకు తెలుసు 75% కేంద్రం తీసుకుంటుంది, మిగిలిన 25% ప్రైవేట్ ఆసుపత్రులు కంపెనీ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి కొనుక్కోవచ్చు. ఆ ప్రైవేట్ ఆసుపత్రులు, ఆ ప్రైవేట్ సంస్థలు ఎంత ధరకి వ్యాక్సిన్ ఇవ్వాలి జనాలకి అనే దానికి సంబంధించి రేట్స్ ఫిక్స్ చేశారు. దీని ప్రకారం కోవిషీల్డ్ పర్ డోస్ 780 రూపాయలు, కోవాక్సిన్ 1410 రూపాయలు, స్పుత్నిక్ 1145. ఇంతకంటే ₹1 కూడా ఎక్కువగా తీసుకోకూడదని చెప్పారు. ఏదైతే 150 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉంటుందో అది జిఎస్టీ అన్ని కలిపి ఇంక్లూడెడ్ కాస్ట్ ఇది. సో ఇంతకు మించి వసూలు చేయొద్దు అని చెప్పారు. దానికి సంబంధించి నిన్న డెసిషన్ వచ్చింది. అండ్ టీకా వేస్ట్ చేస్తే కోటాలో కోత. సో పేదోళ్లు కూడా ప్రైవేట్ లో ఫ్రీగా టీకా పొందేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన ఈ వోచర్స్ ని అందించబోతోందండి. లోక కళ్యాణం స్ఫూర్తిని చాటేలా పేద పెద్ద అని తేడా లేకుండా అందరికీ సమానంగా టీకాలు అందించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. సో డిమాండ్ బట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా కేంద్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తుందని చెప్పింది. సో దీనివల్ల ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో కూడా అందరికీ కూడా టీకా అందించేందుకు వీలవుతుంది. అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ వేస్తున్నా ఈ నిర్ణయం వల్ల ఒకవేళ ఎవరైనా మేము పెట్టుకోగలం, డబ్బులు పెట్టుకుని టీకా తీసుకోగలం అంటే అలాంటి వాళ్ళందరూ ప్రైవేట్ ఆశ్రయించవచ్చు అని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని చెప్పి మేము చెప్పాం. బట్ ఎవరికి వ్యాక్సిన్ వేయాలి, ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలనేది రాష్ట్రాలు డెసిషన్ తీసుకోవచ్చు అక్కడున్న సిచ్యుయేషన్స్ ని బట్టి అని చెప్పి కూడా చెప్పింది. ఈ టీకాల లభ్యత వ్యాక్సినేషన్ షెడ్యూల్ ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఈ టీకాల కోసం కోవిన్ సైట్ లేదా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది లేని వాళ్ళు ఆ టీకా కేంద్రాల వద్ద ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా అనింది. ఎప్పుడైతే డెసిషన్ అంటే మేము రాష్ట్రాలకి జూన్ 21 నుంచి అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించిన మరుసటి రోజే 44 కోట్ల టీకా డోసులకి ఆర్డర్ పెట్టిందండి. ఇందులో 25 కోట్ల కోవిషీల్డ్ డోసులు, 19 కోట్ల కోవాక్సిన్ డోసులు ఉన్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లకు 30% అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు కేంద్రం చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కంపెనీలు టీకా డోసులను ఇస్తాయని చెప్పి కూడా చెప్పింది. మనకు తెలుసు డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరిని కూడా దేశంలో ప్రతి ఒక్కరిని వ్యాక్సినేట్ చేయాలి అని చెప్పి కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. సో దాని గురించిన వార్త. సగం మంది గిరిజనులకు ఇండ్లు లేవు. సో రాష్ట్రంలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉంటారు మన రాష్ట్రంలో. వీళ్ళకి హాస్పిటళ్లు, సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అవసరానికన్నా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ వెల్లడిస్తోందండి. అసలు ఎంత దారుణం అంటే ఇంకా ఇలాంటివి ఉన్నాయా అనిపిస్తుంది. 86% కుటుంబాలకు అసలు కరెంట్ ఫెసిలిటీ లేదంట. అసలు ఇవాళ రేపు ఇంట్లో పూరి గుడిసెలో కూడా మనం పెద్ద పెద్ద టీవీలు అవి చూస్తున్నాం. అంటే అట్లా మనకు వస్తున్న అవసరాల రీత్యా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆ రేంజ్ లో పెరుగుతున్న పరిస్థితుల్లో ఇంకా కూడా రాష్ట్రంలో 86% గిరిజన కుటుంబాలకి కరెంటు సౌకర్యమే లేదట. 12.1% కుటుంబాలు ఇంకా కెరోసినే వాడుతున్నాయి. 0.4% కుటుంబాలు సోలార్ ఎనర్జీని వినియోగిస్తున్నాయట. అన్ని వర్గాల వారీగా చూస్తే రాష్ట్రంలో 92.3% కుటుంబాలకి విద్యుత్ సదుపాయం ఉంది. 6.6% కుటుంబాలు కెరోసిన్ పైనే ఆధారపడ్డ పరిస్థితి. అండ్ 78% మంది గిరిజనులు ఇంకా ఆరు బయట మల విసర్జన చేస్తున్నారట. ఇంతలాగా అంత
డెవలప్ అయ్యి మొత్తం అంతా కూడా ఎలాంటి రోగాలు వస్తాయి, ఆరు బయట మల విసర్జన చేస్తే టాయిలెట్స్ ఎంత ఇంపార్టెంట్ అనే దానికి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రభుత్వాలు ఇంకా అవగాహన కల్పిస్తున్నా సరే ఇంకా కూడా 78% మంది గిరిజనులు ఆరు బయటనే మల విసర్జన చేస్తున్నారట. అన్ని వర్గాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 47% కుటుంబాలకు అసలు లెట్రిన్స్ లేవట. 46.6% మంది బయటనే వాడుతున్నారు. అండ్ సరైన ఇండ్లు అయితే 58% ఉన్నాయట గిరిజనులకి. 42% కుటుంబాలకు అసలు ఇళ్లు లేకపోవడం, ఉన్నా సరే చాలా అరకొర వసతులతో ఉండడం చాలా దారుణమైన పరిస్థితుల్ని చూపిస్తున్నాయి. గిరిజనులపై దాడులు కూడా పెరిగాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ తెలుస్తోందండి. 2017 నుంచి 19 వరకు కూడా దేశంలో 16% దాడులతో తెలంగాణ 4th ప్లేస్ లో ఉంది గిరిజనులపై దాడుల విషయంలో. అండ్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని రాష్ట్రంలో పూర్తిగా ఖర్చు చేయని పరిస్థితి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 67%, 19-20లో 88.49%, 2021లో 36.67% మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. వాటిని వేరే వేరే ప్రోగ్రామ్స్ కి మళ్లిస్తున్న సిచ్యుయేషన్. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే 13 లేదా 14న బీజేపీలోకి ఈటల. సో నిన్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 13 లేదా 14న ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరబోతున్నారని చెప్పి సంజయ్ చెప్పారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ కోరడం ఏంటి, ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అని చెప్పి మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ రకరకాలుగా అవినీతికి పాల్పడితే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదని చెప్పి సంజయ్ క్వశ్చన్ చేశారు. దళితులకి బీసీలకి ఎక్కడా కూడా టీఆర్ఎస్ లో గౌరవం లేదు. ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అంటే నాకు చాలా గౌరవం, బట్ ఆయన ఈటలపై చేసిన కామెంట్స్ సరికావు అని చెప్పి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రజలందరికీ కూడా ఈ నెల 21 నుంచి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాను అంటే కనీసం ఒక థ్యాంక్స్ చెప్పే సంస్కారం కూడా లేదా కేసీఆర్ కి అని చెప్పి సంజయ్ క్వశ్చన్ చేశారు. సైలెంట్ గా ఉన్నారు. ఎంతో మంది రకరకాల అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని తీసుకున్న డెసిషన్ కి సంబంధించి. అయినా సరే ఆయన కనీసం థ్యాంక్స్ చెప్పే ఇదిలో కూడా లేరు కేసీఆర్. ఎందుకంటే 2500 కోట్లు ఖర్చు అయినా సరే మేము అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు అందరికీ ఫ్రీగా మేమే ఇస్తామని చెప్పి ప్రధాని ప్రకటించడంతో ఈ 2500 కోట్లు పోతాయని చెప్పి కేసీఆర్ ఆలోచిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. మోడీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటనతో ఈ 2500 కోట్లు ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ పోతుందనే బాధలో ఉన్నారు కేసీఆర్. అందుకనే కనీసం కేంద్రం తీసుకున్న డెసిషన్ ని అప్రిషియేట్ చేయడానికి కూడా ఆయన మనసు రాలేదు. అందుకే ఇతర సీఎంలకు కలిగిన సంతోషం కేసీఆర్ కు లేకుండా పోయింది. ఆయన కమిషన్లు పోతాయని అని చెప్పి సంజయ్ కామెంట్ చేశారు. అసలు 2500 కోట్లు ఎటుపోయాయో ఇప్పుడు సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ కి సంబంధించి హెల్త్ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు, ఎందుకు హెల్త్ స్టాఫ్ నియామకానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సజావుగా సాగేందుకు సర్కార్ హాస్పిటల్స్ లో పర్మనెంట్ సేవలు వసతుల కోసం ఒక 500 కోట్లు ఖర్చు చేయండి. 500 కోట్లు ఖర్చు పెడితే మొత్తం పర్మనెంట్ బేసిస్ లో అందరినీ నియమించుకోవచ్చు కదా. ట్రీట్మెంట్ విషయంలో కానీ వ్యాక్సినేషన్ విషయంలో కానీ ప్రాబ్లం లేకుండా జరుగుతాయి కదా ప్రోగ్రామ్స్ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. టీకా వేయించడంలో రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు కేసీఆర్ అని చెప్పన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెప్పన్నారు. ఏది అసలు ఊసేది అని చెప్పి క్వశ్చన్ చేశారు. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ దారుణమైన దోపిడీకి పాల్పడ్డాయి, దానికి అడ్డుకట్ట వేయడంలో సీఎం కేసీఆర్ అట్టర్ ఫెయిలియర్ అని చెప్పి కూడా కామెంట్ చేశారు. కేంద్రంపై విమర్శలు చేసి ఇక్కడ కరోనాని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసి మొత్తం అన్నిటికీ కేంద్రం మీదనే విమర్శలు చేసే దారుణమైన పరిస్థితికి దిగజారని చెప్పి కూడా కామెంట్ చేశారు. దాని గురించిన వార్త. పోలీసుల కిడ్నాపర్ల. సో జర్నలిస్ట్ రఘు అరెస్ట్ తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయండి. ఎంతో మంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు బలవంతంగా కారులోకి ఎక్కించడం, కిడ్నాపర్లలో ప్రవర్తించడంపై తీవ్రమైన దుమారం రేగుతోంది. వాళ్ళు పోలీసులా లేకపోతే కిడ్నాపర్లా అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి ట్విట్టర్ లో క్వశ్చన్ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని చెప్పి కూడా ఫైర్ అయ్యారు. ఈ నెల 3న ఉదయం జర్నలిస్ట్ రఘు పండ్లు కొంటుండగా నైట్ ప్యాంట్స్ టీ-షర్ట్స్ తో ముఖాలకి మాస్కులు కర్చీఫ్లు కట్టుకొని వచ్చిండ్రు. ఒక ఇద్దరు వ్యక్తులు ఆయన వెనక నుంచి వచ్చి నిలబడి పక్కకి తెల్లకారు రాగానే అందులోకి లాగేసి తీసుకెళ్లారు. జర్నలిస్ట్ రఘు అది ప్రతిఘటిస్తుంటే మళ్ళీ కారులోంచి ఇంకో ఇద్దరు దిగి బలవంతంగా అతన్ని కారులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ముందుగా అందరూ దీన్ని కిడ్నాప్ అనుకున్నారు. జర్నలిస్ట్ రఘు కిడ్నాప్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. అయితే సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తాండాలో జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేసి హుజూర్ నగర్ తరలించినట్లుగా మఠంపల్లి పోలీసులు చెప్పిన పరిస్థితి. మార్నింగ్ వచ్చింది సీసీటీవీ ఫుటేజ్, మార్నింగ్ రికార్డ్ అయింది ఇది, బట్ సాయంత్రం తర్వాత ప్రకటించారు అతన్ని అరెస్ట్ చేసినట్లు. అయితే ఇది అరెస్ట్ అని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి గూండా ప్రభుత్వం అని చెప్పి వివేక్ వెంకటస్వామి ట్వీట్ చేశారండి.
ఇంత దారుణమైన ఆటవిక నియంత దొరల పాలన ఎంత దారుణంగా ఉండేదో ఇది కూడా అట్లానే ఉంది. గూండాలు కిడ్నాప్ చేసినట్లుగా నడి రోడ్డు మీద ఎత్తుకెళ్లారు. ఇది ఖచ్చితంగా గూండా ప్రభుత్వమే అని చెప్పి వివేక్ ట్వీట్ చేశారు. పోలీసుల వీళ్ళు గులాబీ గూండాలా అని చెప్పి ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజీ శ్రవణ్ ట్వీట్ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి. ఈ పోలీసులపై ఇట్లా అవమానకరంగా ఇట్లా బలవంతంగా లాకెళ్ళిన పోలీసులపై మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని చెప్పి శ్రవణ్ క్వశ్చన్ చేశారు. దాని గురించిన వార్త. అండ్ కేసీఆర్ కు జనమే బుద్ధి చెప్తారు, హుజరాబాద్ లో మరో కురుక్షేత్రం మొదలైంది అని చెప్పి ఈటెల కామెంట్ చేశారండి. ఆయన ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఫస్ట్ టైం నిన్న ఆయన సొంత నియోజకవర్గం వెళ్లారు. తెలంగాణ ఉద్యమాన్ని గులాబీ జెండాను 19 ఏళ్లు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న నాలాంటి ఉద్యమకారులకి తెలంగాణ ద్రోహుల్ని మోసకారులని పక్కన పెట్టుకుని సీఎం కేసీఆర్ ద్రోహం చేయడాన్ని జనం తట్టుకోలేకపోతున్నారు. ఈ ద్రోహానికి దానికి జనాలు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. నేను జెండా ఎత్తి పిడికిలు బిగబట్టి ముందుకు నడిస్తే సంపూర్ణ విజయం అందించేందుకు నా ప్రజలు రెడీగా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అప్పుడు స్వరాష్ట్ర సాధన కోసం చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువు అయితే ఇవాళ ఆత్మగౌరవ ఉద్యమానికి హుజురాబాద్ నాందిగా నిలవబోతోందని చెప్పి కూడా మాట్లాడారు. ఈ హుజురాబాద్ లో మరో కురుక్షేత్రం మొదలైంది అని చెప్పి కూడా ఈటెల కామెంట్ చేశారు. ధర్మానికి అధర్మానికి ఇక్కడ యుద్ధం జరగబోతోంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలిచి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేస్తానని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో నిన్న తన నియోజకవర్గం హుజురాబాద్ లో తన సొంతూరు కమలాపూర్ మండలంలో ఈటెల పర్యటించారు. శంభునిపల్లి, కానిపర్తి, కమలాపూర్ లో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయనకి జనమంతా కూడా ఘన స్వాగతం పలికారు. అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలతో నా వెంట నడిచిన నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డట్లు 20 ఏళ్లుగా ఉద్యమంలో నేతలపై దారుణంగా దాడులు చేస్తున్నారు అని చెప్పి ఈటెల మాట్లాడారు. ఇది రేపు ధర్మానికి అధర్మానికి, కౌరవులకు పాండవులకు జరుగుతున్న యుద్ధం ఇది అని చెప్పన్నారు. ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ జెండా ఎత్తి భంగపడ్డ అవమానపడ్డ వాళ్ళంతా ఏకమై ప్రతి ఇంటికి వస్తారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, కార్మికులు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండ్రో రేపు హుజురాబాద్ యుద్ధంలో కూడా అందరూ సింహాలై గర్జిస్తారని చెప్పి ఈటెల మాట్లాడారు. కొందరు తొత్తులు బానిసలై తన మీద కామెంట్స్ చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడారంటే ప్రగతి భవన్ రాసిచ్చే స్క్రిప్టులు పట్టుకుని తన మీద నిందలు వేసి ప్రజల్ని అవమానిస్తే రాజకీయంగా బొందబెట్టి తీరుతామని చెప్పి ఈటెల ఫైర్ అయ్యారు. తొత్తులు బానిసలుగా మారి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు, అలాంటివి మానుకోవాలి, ఖబర్దార్ అని చెప్పి కూడా ఈటెల హెచ్చరించారు. అప్పుడు సింహ గర్జనకు కరీంనగర్, తెలంగాణ ఉద్యమానికి హుజురాబాద్ కీలకంగా నిలిచింది. ఇవాళ మళ్లీ ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ ఉద్యమ కేంద్రంగా నిలుస్తోంది అని చెప్పన్నారు. అణగారిన వర్గాల హక్కులు, రాజ్యాంగాన్ని కాపాడటానికి, అణచివేతల నుంచి ప్రజల్ని ముందుకు నడిపించడానికి హుజురాబాద్ నుంచే ఉద్యమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పి కూడా అన్నారు. దాని గురించిన వార్త. అండ్ ముఖ్య నేతలతో ఇవాళ షర్మిల భేటీ కాబోతున్నారండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావానికి సంబంధించి చర్చించేందుకు ఇవాళ అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో ఆమె సమావేశం కాబోతున్నారు. పార్టీని బలోపేతం చేయడం, ముఖ్య నాయకుడిని చేర్పించడం, పాదయాత్రకు సంబంధించి రోడ్ మ్యాప్, వీటన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే పలు కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేలా లీడర్లకి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. అడిషనల్ కలెక్టర్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్య ఎవరైతే కరోనాతో చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. నిన్న బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో అంజయ్య భార్య, పిల్లల్ని ఆయన కలిశారు. సిరిసిల్లకి అత్యుత్తమైన సేవలు అందించారు అంజయ్య. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటాం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. దాని గురించిన వార్త. అండ్ హెచ్సియు వీసీ అప్పారావు అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజీ శ్రవణ్ డిమాండ్ చేశారండి. హెచ్సియు వీసీ అప్పారావు తొలగింపుకు సంబంధించి హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లో వేముల రోహిత్, దళిత విద్యార్థి వేముల రోహిత్ విషయంలో న్యాయం కోసం పోరాడుతున్న అతని కుటుంబం, స్నేహితులు, మద్దతుదారులు, కార్యకర్తలకి ఖచ్చితంగా ఇది విజయం అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. 12న సింగూరు లిఫ్ట్ పనులు ప్రారంభించబోతున్నట్లుగా మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు ప్రారంభించాలి అని చెప్పి. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోళన నియోజకవర్గాల్లో 2,19,000 ఎకరాలకి ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందుతాయని చెప్పి కూడా అన్నారు. అండ్ జూన్ జీతంతోనే పిఆర్సీ అని చెప్పి ట్రెసా నేతలతో హరీష్ అన్నారు. జూన్ నెల జీతంతో కలిపి పిఆర్సీ అందిస్తామని చెప్పి చెప్పారు. దాని గురించిన వార్త. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయం అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు ఎంతగానో పనిచేశారు. మిషన్ భగీరథ కానీ ఇంకా చాలా పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటే వాళ్ళందరినీ ఒక్కసారిగా తీసి పడేశారు. ఇది కరెక్ట్ కాదు. అందులో 90% మంది దళితులే ఫీల్డ్ అసిస్టెంట్లు. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అని చెప్పి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరడం చేరకపోవడం ఈటెల ఇష్టం.
ఆయన బీజేపీలో జాయిన్ అవుతారని మాత్రం ఊహించలేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఉద్యమంలో కేసీఆర్ తో సమానంగా ఈటల పనిచేశారు. బీజేపీలో చేరడం వల్ల ఆయన బలహీన పడతారు అని చెప్పి కూడా మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే 50,000 ఓట్ల మెజార్టీతో ఈటల గెలిచేవారు అని చెప్పి కూడా జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని సంజయ్ అంటున్నారు. ఎప్పుడు జైల్లో పెడతారో చెప్పాలని చెప్పి కూడా ఆయన సంజయ్ ని క్వశ్చన్ చేశారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కొత్త కేసులు 86,000. అసలు వినడానికి చాలా హాయిగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా కొత్త కేసులు లక్షకి తగ్గిపోయిన, లక్షకి లోపలికి పడిపోయిన పరిస్థితి. 86,000 కొత్త కేసులు వచ్చాయి. 63 రోజుల తర్వాత అండి లక్ష కంటే తగ్గిన కేసులు. సో మరణాలు 2,123 మరణాలు జరిగినట్లుగా హెల్త్ బులెటిన్ లో చెప్పారు. డెత్స్ ఎక్కువగా తమిళనాడులో జరుగుతున్నాయి. సో యాక్టివ్ కేసులు 13 లక్షలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. 94.29% రికవరీ రేట్ పెరిగింది. అండ్ ఇప్పుడు రాష్ట్రాలు యూటీల దగ్గర 1.19 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉన్నట్లుగా హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. కొంపు ముంచిన మాక్ డ్రిల్ ఎంత దారుణం అంటే అగ్రా ఆసుపత్రిలో ఏప్రిల్ 26న ఆక్సిజన్ మాక్ డ్రిల్ నిర్వహించారండి. ఆ మాక్ డ్రిల్ లో చికిత్స తీసుకుంటున్న కరోనా పేషెంట్లకు 5 నిమిషాల పాటు ఆక్సిజన్ సప్లై నిలిపివేశారు. సో వార్డ్ లో ఉన్న 22 మందికి ఆక్సిజన్ అందక వాళ్ళ శరీరాలంతా కూడా బ్లూ కలర్ లోకి మారిపోయిన పరిస్థితి. కాసేపు అయిన తర్వాత ఆక్సిజన్ సప్లై స్టార్ట్ చేసినా సరే వాళ్ళు కంబ్యాక్ చేయలేకపోయారు. మొత్తం చనిపోయిన పరిస్థితి. అదే వార్డ్ లో ఉన్న 74 మంది పేషెంట్లు మాత్రం బానే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వెంటనే దీనికి సంబంధించి ఆసుపత్రి ఓనర్ పై పాండమిక్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి పరాస్ ఆసుపత్రిని సీజ్ చేసినట్లుగా కలెక్టర్ చెప్తున్నారు. బట్ ఏప్రిల్ 26న 22 మంది పేషెంట్లని ఈ మాక్ డ్రిల్ బలి తీసుకుంది అని చెప్పి కూడా వస్తోంది. యూపీ సర్కార్ దీని మీద విచారణ కూడా ఆదేశించింది. వీళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దాని గురించిన వార్త. ఇంటింటికి రేషన్ పంపిణీకి అనుమతి ఇవ్వండి అని చెప్పి ప్రధానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లెటర్ రాశారు. ఢిల్లీలోని 70 లక్షల మంది పేదల తరఫున చేతులు జోడించి కోరుతున్నాను, దయచేసి హోమ్ డెలివరీకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన కోరారు. దాని గురించిన వార్త. కరోనా పుట్టుకపై చైనాని బలవంతం చేయలేమంటోందండి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైకెల్ రియాన్ మీడియాతో మాట్లాడుతూ వైరస్ ఎక్కడ పుట్టిందో చెప్పాలి అని చెప్పి చైనాని డబ్ల్యూహెచ్ఓ ఎట్లా బలవంత పెడుతుంది, ఈ విషయంలో ఎవరిని ప్రశ్నించే అధికారం లేదు మాకు అని చెప్పి అన్నారు. ఈ వైరస్ జంతువుల ద్వారా వచ్చిందా, గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందా, లేక వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా అనే విషయాలపై ఇప్పటిదాకా కూడా స్పష్టత రాని పరిస్థితి. దాని గురించిన వార్త. నవనీత్ కౌర్ కులం సర్టిఫికేట్ రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పిచ్చిందండి. 2 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే దీన్ని సుప్రీంలో సవాల్ చేస్తానని చెప్పి అంటున్నారు అమరావతి ఎంపీ. ఆమె ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారో నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సర్టిఫికేట్ తీసుకున్నారు అని చెప్పి ఆ మీద బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. దీనికి సంబంధించి నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసింది. బర్త్ సర్టిఫికేట్ లో కులం ప్రస్తావించలేదు. ఎంపీ ఎన్నికల్లో పోటీ కోసం నకిలీ పత్రాలతో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారని చెప్పి ఆ మీద పోటీ చేసిన శివసేనకి సంబంధించిన సభ్యులు దీని మీద పిటిషన్ వేశారు. సో దాని మీద మొత్తం అన్ని పరిశీలించి తన కులం డాక్యుమెంట్స్ లో ఒక చోటేమో తన కులం సిక్కు చామర్ అని, మరొక చోట రవిదాసియా మోచి అని ఉంది. ఇవి రెండు ఒకటి కాదని చెప్పి నిన్న బాంబే హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. సో నవనీత్ కౌర్ ఎంపీ పదవి కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడిందండి. అయితే దీని మీద నేను సుప్రీంకి వెళ్తాను, ఎవరైతే వ్యతిరేకంగా మహారాష్ట్ర సర్కార్ కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారు అని చెప్పి నవనీత్ కౌర్ ఎప్పటి నుంచో కూడా ఆమె శివసేన మీద డైరెక్ట్ యుద్ధమే చేస్తున్న పరిస్థితి. సో దాని గురించిన వార్త. మోడీని కలిసిన ఉద్ధవ్ ఠాక్రే సో ప్రధానిని కలిస్తే తప్పేంటని చెప్పి మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యానించారండి. మేము రాజకీయంగా ఒక ఇదిలో లేకపోవచ్చు, బట్ ఆయనతో మాట్లాడితే తప్పేంటి, నేనేమైనా నవాజ్ షరీఫ్ ని కలిసానా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం తరఫున ఒక టీం ప్రధానిని కలిసింది. తర్వాత అరగంట పాటు ప్రత్యేకంగా కూడా ఠాక్రే సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి చాలా పెండింగ్ ఇష్యూస్, అలాగే వ్యాక్సినేషన్ అండ్ వీటన్నిటి మీద కూడా ప్రధానితో మాట్లాడినట్లుగా చెప్పారు. అలాగే మరాఠా రిజర్వేషన్స్ కి సంబంధించి సుప్రీంకోర్టు దీని మీద అడ్డుపడింది, దయచేసి దీని మీద కొంచెం ఇది క్లియర్ అయ్యేలాగా చూడండి అని చెప్పి కూడా కోరినట్లుగా చెప్తున్నారు. ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్లు, శాసన మండలికి 12 మందిని నామినేట్ చేయడం, జీఎస్టీ పరిహారం, ప్రతిపాదిత మెట్రో కార్ షెడ్ ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మోడీ దగ్గర ప్రస్తావించినట్లుగా ఆయన చెప్పారు. పిల్లలపై కరోనా ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారండి. నిజంగా చాలా మంది ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం, ఎందుకంటే ఒక టెన్షన్ అయితే ఉంది. ఈ థర్డ్ వేవ్ పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి రకరకాల నిపుణులు, రకరకాల స్టడీలు రావడం, నిపుణులు హెచ్చరించడాన్ని బట్టి. అయితే నిన్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు, భవిష్యత్తులో కూడా పిల్లలకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనడానికి ఎలాంటి రుజువులు లేవు.
ఇప్పుడు సెకండ్ వేవ్ టైంలో, ఫస్ట్ వేవ్ టైంలో కూడా చాలా దేశాల్లో పిల్లల మీద ప్రభావం పడినా కూడా అది సీరియస్ గా ఎక్కడా లేదు, చాలా తక్కువ శాతమే ఉంది. వచ్చే థర్డ్ వేవ్ లో కూడా పిల్లల మీదే ఉంటుంది, పిల్లల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది అనడానికి కూడా ఎలాంటి స్టడీస్ లేవు. బట్ నాకు తెలిసినంత వరకు కూడా పిల్లల మీద అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. దాని గురించిన వార్త. హెడ్లైన్స్ కోసమే పనిచేస్తోంది మోడీ ప్రభుత్వం, డెడ్ లైన్స్ కోసం కాదని చెప్పి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఫైర్ అయ్యారు. వ్యాక్సిన్ పాలసీపై చర్చకు వెంటనే పార్లమెంట్ సమావేశపరచాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. నీ లేఖ హృదయాన్ని తాకింది అని చెప్పి కేరళకు చెందిన 5th క్లాస్ స్టూడెంట్ రాసిన లెటర్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ రిప్లై ఇచ్చారండి. మనం అక్కడ ఫోటో చూడొచ్చు, ఆమె పంపిన డ్రాయింగ్ అండ్ పక్కన ఆమె రాసిన లెటర్. ఎంతో మంది అంటే కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడింది అని చెప్పి లిడ్వినా అనే ఒక 5th క్లాస్ పాప రాసిన లెటర్ అది. దానికి సిజిఐ రిప్లై ఇచ్చారు. నీ లేఖ హృదయాన్ని తాకింది అని చెప్పి దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ వస్తే ఆత్మగౌరవం అంటే ఏంటో చూపిస్తాం. మనం అక్కడ ఫోటో చూడొచ్చండి. నిన్న కానపర్తిలో ఈటెలపై పూలు జల్లుతున్న అభిమానులు విపరీతంగా అభిమానులు జేజేలు పలికారు. ఆయనకి అడుగడుగున హారతులు పట్టారు. హారతులు, మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికిన పరిస్థితి. నుదుట తిలకం దిద్ది దారి పొడుగుతా కూడా పూల వర్షం కురిపించారు. ఆయన టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫస్ట్ టైం తన సొంత నియోజకవర్గం సొంతూరుకు వచ్చారు. సో అడుగడుగున ఆయన బైక్ ర్యాలీలో పాల్గొంటే ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. జై ఈటల, జై జై ఈటల అని చెప్పి నినాదాలతో కూడా మారుమోగింది. ఎత్తిన పిడికిలు దించొద్దు అని చెప్పి కూడా ప్రజలకు ఆయనకి సూచించారండి. ఆయనకి అందరూ సీఎం కుట్రలు చూస్తున్నారు అని చెప్పి కమలాపూర్ కి చెందిన మార్గం చైతన్య అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జననాయకుడైన ఈటలపై కుట్రలు పన్నుతోంది. నియోజకవర్గ ప్రజలంతా కూడా సీఎం కేసీఆర్ కుట్రల్ని చూస్తున్నారు, ఓటుతో బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారని చెప్పి అతను అంటున్నారు. అండ్ ఇంకొక ఆమె బీడీ కార్మికురాలు సబ్బని శకుంతల అంటున్నారు. 20 ఏండ్ల నుంచి సేవ చేస్తుండ్రు ఈటల రాజేందర్, మా ఊరి బిడ్డే. ఇక్కడ ఇది వరకు రోడ్లకు కూడా నోచుకొని ఊళ్ళని డెవలప్ చేసి చూపెట్టిండు. పిల్లల చదువు కోసం పెద్ద పెద్ద స్కూళ్లు కట్టించిండు. టిఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఎంత ప్రలోభ పెట్టినా సరే మా ఊరి బిడ్డ వెనకే ఉంటామని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి. అక్కడ ఒక వండర్ఫుల్ ఫోటో చూడొచ్చు. ఒక పెద్ద అవ్వ ఒక ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డారు. మన తెలంగాణ, మన ఆత్మ గౌరవం, జై ఈటల, జై జై ఈటల అని చెప్పి. సో దాని గురించిన వార్త. సర్కారు నిర్లక్ష్యం వల్లే స్లోగా వ్యాక్సినేషన్ నడుస్తోందని చెప్పి బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారండి. రాష్ట్రంలో 17.8% వ్యాక్సిన్ వృధా అవుతోంది. దీని మీద కేటీఆర్ సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. వ్యాక్సిన్ పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మార్చి 31 వరకు 40 లక్షల డోసులు వ్యాక్సిన్ వచ్చింది రాష్ట్రానికి. కేవలం 12 లక్షల మందికి మాత్రమే వేశారు. సర్కారు నిర్లక్ష్యం, మెడికల్ స్టాఫ్ కొరత వల్ల విపరీతమైన స్లోగా నడుస్తోంది తెలంగాణలో వ్యాక్సినేషన్ అని చెప్పి ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ మొదలైనప్పటి నుంచి కూడా కేటీఆర్ అబద్ధాలే మాట్లాడుతూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు. ప్రధాని మోడీకి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగారా కేటీఆర్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ అదే పేజ్ లో రైతులకు ట్రైనింగ్ లేదు, మీటింగ్లు లేవు. సో రైతు వేదికలకు సంబంధించి ఈ కొత్త సాగు పద్ధతులకి సంబంధించి రైతులకు అవగాహన కల్పించడానికి, శిక్షణ ఇచ్చేందుకు అందరూ కలిసి ఒకే చోట మాట్లాడుకోవడానికి రైతు వేదికలు నిర్మిస్తే ఎక్కడా కూడా 600 కోట్లతో పూర్తి చేసిన వేదికలు ఇంకా కూడా నిరుపయోగంగానే పడున్నాయి. కొన్ని చోట్లయితే మొన్న వర్షాలకి మనం చూసాం కూడా ఫోటోలు మన వెలుగు పేపర్లో, రేకులు లేచిపోయి గోడలకి బీటలు వారి వీటికి రిపేర్లే ఇంకా నడుస్తున్న పరిస్థితి. సో కొన్ని చోట్లయితే ఈ వేదికలు గోడౌన్లు అయిపోయాయి. వ్యవసాయ శాఖనేమో రైతులకు ట్రైనింగ్ పై గైడ్ లైన్సే రాలేదు మాకు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 2604 పైగా రైతు వేదికలు అట్లా నిరుపయోగంగా పడున్న పరిస్థితి. దాని గురించిన వార్త. నిన్న ప్రగతి భవన్ ముందు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారండి. ఆ ఫోటో మనం చూడొచ్చు. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. విచారణ పేరుతో పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడే పరిస్థితి. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కల్వకుర్తి కింద సాగునీరు అనుమానమే. ఎల్లూరు పంప్ హౌస్ రిపేర్లకు బ్రేక్ పడింది. 2 నెలల కాలయాపన చేశారు ఇంజనీర్లు. ఇప్పటికీ కూడా సీపేజ్ తగ్గక వర్క్స్ ముందుకు నడవట్లేదు. ప్రశ్నార్థకంగా 4.30 లక్షల ఎకరాల ఆయకట్టు అని చెప్పి చూస్తున్నాం. ఈ నెల 10 నుంచి మిషన్ భగీరథకు నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరి కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ లో ఎల్లూరు పంప్ హౌస్ రిపేర్ పనులు ఆలస్యం అవుతుండడంతో ఆ ఎఫెక్ట్ కనిపించబోతోంది వానాకాలం పంటల సాగుపై అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. టీఆర్ఎస్ లీడర్లు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల రక్తం తాగుతున్నారని చెప్పి యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ రాస్తారోకోకు దిగింది. దాని గురించిన వార్త. వేలానికి మిడ్ డే మీల్స్ బియ్యం, స్కూళ్లలో బియ్యం పాడవుతుండడంతో బహిరంగ వేలం వేయాలని చెప్పి ఆఫీసర్లు డెసిషన్ తీసుకున్నారు. సో సర్కారీ బడుల్లో ఏవైతే మిడ్ డే మీల్స్ కి సంబంధించిన బియ్యం ఉన్నాయో వాటన్నిటిని కూడా ముక్కిపోయి పడేయడం కంటే వీటన్నిటిని కూడా వేలం వేయాలని చెప్పి ఆఫీసర్లు డెసిషన్ తీసుకున్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే
వాన వస్తుందంటే వణుకుతున్నారు. సిటీలోని ముంపు బాధితుల భయాందోళన ఇంకా జనాలు మర్చిపోలేదండి. మనకు తెలుసు అక్టోబర్ 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షం దంచి కొట్టింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో. సో దానికి సంబంధించి ఎన్ని ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయో, ఎన్ని రోజుల పాటు జనాలు ఆ ముంపు నీళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారో మనం ప్రతిదీ చూసాం. V6 లో ప్రతిదీ కళ్ళ కట్టినట్లు మనం వెలుగు పేపర్ లో కూడా ఆ విషయాలు తెలుసుకున్న పరిస్థితి. మనం ఆ ఫోటో చూస్తే మనకు ఒకసారి గుర్తొస్తుంది. గతేడాది వరదలకు పహాడీ షరీఫ్ పరిధిలో నీట మునిగిన ఉస్మాన్ నగర్ కాలనీ. కొన్ని రోజుల పాటు 15-20 రోజులైనా సరే ఆ నీళ్లు పోక వాళ్ళు అట్లనే ఉండి చాలా దారుణమైన దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇంకొంతమంది అయితే పైకి వెళ్లిపోయి డాబాల మీద టెంట్లు లాంటివి వేసుకుని ఉన్న సిచ్యుయేషన్. అలాగే ఆ పరిస్థితులు మళ్ళీ వస్తాయేమో, ఎందుకంటే అప్పుడు ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు కాలేదు. హామీలనే ఎక్కడికక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఒక్క ప్రాంతంలో కూడా పనులు కూడా పూర్తి కాల. కూలిని ఇళ్లకైతే ₹1,00,000 ఇస్తామన్నారు. ఎక్కడ 1,00,000 కాదు కదా, ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. ఇక వరద సహాయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇన్ని వేలు అన్ని వేలు 10,000 అని చెప్పి ప్రకటించారు. బట్ అందులో 300లకు పైగా కార్యకర్తలు టిఆర్ఎస్ నేతలే జేబుల్లో వేసుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ వర్షాలు, వానాకాలం స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల ప్రీ మాన్సూన్ షవర్స్ పడుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి రోజు ఏదో ఒక చోట హైదరాబాద్ లో వర్షం పడుతుండడంతో జనాలు గుబులుగా ఉంటున్నారు. ఎందుకంటే 3 రోజుల కిందట కురిసిన వానకి మనం అక్కడ ఫోటో చూడొచ్చు. ఆల్మోస్ట్ మోకాళ్ళ కింది దాకా ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చేసాయి లాస్ట్ ఆదివారం కురిసిన వర్షానికి. సో ఇప్పుడు ఇంకాస్త పెద్ద వాన పడితే పరిస్థితి ఏంటి అని చెప్పి వీళ్ళందరూ బిక్కుబిక్కుమంటున్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ లో చూసినాం. కూలిన గోడల మధ్య ఇప్పటికీ చాలా మంది బస్తీల్లో బతికిడుస్తున్న పరిస్థితి. ఎవరు పరిష్కారం చూపట్లా అని చెప్పి నాగోల్ హనుమాన్ నగర్ కాలనీకి చెందిన మమత అంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పాలో అర్థమైతలేదని చెప్పి బషీర్బాగ్ ఓల్డ్ కమేలాకి చెందిన గణేష్ అంటున్నారు. సో కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించలేదని చెప్పి మిథిలా నగర్, సత్యసాయి నగర్ కాలనీలు నెల రోజులకు పైగా నీట మునిగిన పరిస్థితి. ట్రంక్ లైన్ పనులకి కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించలేదని చెప్పి దాన్ని ఆపేశారు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో అయితే 300 కాలనీల నుంచి వరద వచ్చింది. పైప్ లైన్ చిన్నది కావడంతో రామంతపూర్ లో పెద్ద చెరువు వల్ల అక్కడ కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ ఆ ముంపు కాలనీలు అన్నిట్లో కూడా ఇప్పటికీ పరిస్థితి అట్లానే ఉంది. ఏ రిపేర్లు ఏవి కూడా ముందుకు సాగలా. సో వర్షం పడితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వీళ్ళందరూ వణికిపోతున్నారు. దాని గురించిన వార్త. అండ్ చేపల మార్కెట్ లో రద్దీ ఎట్లుందో మనం చూడొచ్చండి. నేను మృగశిర కార్తె కాబట్టి చాలా చేపల మార్కెట్లు పెద్ద ఎత్తున బిజీగా కనిపించాయి. ఎక్కడా కూడా జనాలు ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనకి కనిపించలేదు. సో దాని గురించిన ఫోటో మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఓపెన్ పేజ్ లో హెల్త్ సెక్టార్ ను జాతీయం చేయాలి అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు ద్రవిడ నాడు జాతీయ అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ. దాని గురించి వార్త చూడొచ్చు. అండ్ ప్రధాని నిర్ణయంతో దేశ ప్రజలకు భరోసా లభించింది. ఉచిత టీకాకు సంబంధించి అని కాకతీయ యూనివర్సిటీకి చెందిన రక్కిరెడ్డి ఆదిరెడ్డి రాసిన ఆర్టికల్ కూడా మనం ఓపెన్ పేజ్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే నేరేడుకు సంబంధించి నేరేడు పండు చాలా మంచిది, కనీసం ఇయర్ లో ఒక్కసారైనా నేరేడు పండు తినాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో నేరేడు పండుతో ఎలాంటి స్పెషల్స్ చేసుకోవచ్చు ఆర్టికల్ వచ్చింది, మీరు డిజిటల్ వర్షన్ లో చూడొచ్చు. అలాగే ఉసిరి వల్ల ఎంత మంచి జరుగుతుంది, వాల్నట్స్ ఎంత ఉపయోగకరం అనేది కూడా మంచి ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ పిల్లలు ఈ టైంలో బోర్ గా ఫీల్ కాకుండా వాళ్ళని రకరకాల యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేయాలి అని చెప్పి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. ఈ చిన్న చిన్న క్లీనింగ్ పనుల్లో కానీ, గార్డెనింగ్ లో కానీ, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించడం కానీ, క్రియేటివ్ స్కిల్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వాళ్ళలో ఎంకరేజ్ చేయడం కానీ, లేకపోతే వర్చువల్ టూర్స్, ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు కాబట్టి వర్చువల్ టూర్స్ చేయొచ్చు అని చెప్పి కూడా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. అండ్ బిజినెస్ పేజ్ కి వస్తే అనేక కంపెనీలు కొలువులు ఇస్తాయట. కరోనా సంక్షోభంలో కూడా నియామకాలు చేపడతామని చెప్పి కంపెనీలు చెప్తున్నాయండి. నిజంగా ఇది చాలా మంచి హోప్ క్రియేట్ చేసే న్యూస్ ఇది. 2020తో పోలిస్తే 21 లో హైరింగ్ యాక్టివిటీ పెరగబోతోందట. టెక్నాలజీ, మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్ రోల్స్ కి ఫుల్ గిరాకీ ఉంటుంది అని చెప్పి మెర్సర్ మెట్ల్ రిపోర్ట్ విడుదల చేసింది. దాని గురించిన వార్త. అండ్ కెనడాలో కోవాక్సిన్ రైట్స్ కోసం 110 కోట్లు ఓకుజెన్ అనే కంపెనీ భారత్ బయోటెక్ కి చెల్లించింది. సో కెనడాలో కోవాక్సిన్ లాంచ్ చేసిన తర్వాత నెలలోపు మరో $10 మిలియన్ చెల్లించడానికి కూడా అంగీకారం కుదిరింది. దాని గురించిన వార్త. అండ్ కరోనా కట్టడిలో ప్రభుత్వం వాడిన టెక్నాలజీ భేష్ అని చెప్పి ఈవై సర్వేలో వెల్లడైందండి. 80% మంది సంతృప్తి వ్యక్తం చేసిండ్రట. పబ్లిక్ సర్వీసులు, ప్రభుత్వం టెక్నాలజీని బాగా వాడాయని చెప్పి 80% మంది చెప్పారట. ఈవై కనెక్టెడ్ సిటిజన్ సర్వే పేరుతో కన్సల్టెన్సీ సంస్థ ఈ సర్వే చేసింది. దాని గురించిన వార్త. నెక్స్ట్ పేజ్ కి వస్తే ఇంట్రెస్టింగ్ న్యూస్ చూడొచ్చు. కోవిషీల్డ్ తో ఎక్కువ యాంటీబాడీస్ వస్తున్నాయని చెప్పి హెల్త్ వర్కర్ల మీద జరిగిన స్టడీలో వెల్లడైన విశేషాలతో సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. కోవాక్సిన్ కంటే కూడా 2.3 రెట్లు అధికంగా యాంటీబాడీస్ వస్తున్నాయట కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో. హెల్త్ సిబ్బందిపై వివిధ హాస్పిటల్స్ లో చేసిన స్టడీకి సంబంధించిన వార్త ఇది. కోవిషీల్డ్ తీసుకున్న 98%
అండ్ కోవాక్సిన్ తీసుకున్న 80% మందిలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయని చెప్పి కూడా ఇందులో వచ్చింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా వస్తున్న సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అయితే ఇందులో కోవాక్సిన్ తీసుకున్న వాళ్లలో 2.2% మందికి 2 డోసులు అయిన తర్వాత 2.2% మందికి కరోనా వస్తున్న పరిస్థితులు ఉంటే, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో 5.5% మందికి వస్తుందట. సో దాని గురించిన ఇంట్రెస్టింగ్ వార్త. 2 రోజుల్లో రాష్ట్రం అంతటా కూడా వానలు పడతాయని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తోంది. దాని గురించిన వార్త. కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో బాలింతల గోస. పాపం వాళ్ళకి మనం ఫోటోలు చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. పేషెంట్ బంధువులే అక్కడ సెలైన్ స్టాండ్ లేకపోవడంతో చేత్తో అట్లా పట్టుకుని ఉన్న సిచ్యుయేషన్. గర్భిణులు బాలింతలు పడరాని పాటలు పడుతున్నారండి ఇక్కడ హైదరాబాద్ కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో. సెలైన్ స్టాండ్స్ కూడా లేకపోవడంతో వాళ్ళు అలానే పట్టుకున్నారు. టాయిలెట్స్ లో అయితే కనీసం ఫ్లష్ చేయడానికి నీరు కూడా రాని దారుణమైన పరిస్థితి. డెలివరీ అయ్యి వెళ్లాలంటే 5,000 ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంటికెళ్లే లోపు 5,000 వరకు ఖర్చు అవుతుందట. సో జాగ్రత్తగా చూసుకోవాల్సిన సిచ్యుయేషన్ బాలింతలు వాడని. బట్ ఎక్కడ అలాంటివి జరగట్లేదు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ కి నిన్న ఒక వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. దాని గురించిన వార్త కూడా మనం చూడొచ్చు. కరోనాతో అనాథలైన పిల్లల వివరాలు సేకరించండి, అక్రమంగా దత్తత తీసుకునే వారిపై చర్యలు తీసుకోవడం చెప్పి సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దాని గురించిన వార్త. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు, విశేషాలు. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. రోజు 8 కల్లా వస్తాను వెలుగు పేపర్ ని వినిపించడానికి. టేక్ కేర్. రేపు కలుద్దాం 8కి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.